వీడ చెప్పిన క్రిస్మస్లో మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? గలతీ పత్రిక కాదు, రోమపత్రిక కాదు, మరి ఏం జ్ఞాపకం చేసుకోవాలి? శాంటా క్లాస్ కాదు, చెట్టు కాదు, ఇవేమీ కాదు, మరి ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే క్రిస్మస్లో త్యాగపూరితమైన కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి. ఆ క్యారెక్టర్ జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే యేసుప్రభు మళ్ళీ మరియమ్మ గర్భాన్న మోయడానికి పుట్టడు, మరియమ్మ గర్భంలోనికి ఇప్పుడు రాడు. మరియమ్మను ఇప్పుడు మోయడానికి కాదు, మరియమ్మను ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి, మరియమ్మను ప్రతిరోజు ఆయన సిలువ మీద అసూలు బాసేంత వరకు మరియమ్మను పొడుస్తూనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన జీవితంలో వచ్చారు. ఈరోజు మనం ఏం చేస్తామంటే ఇక మళ్ళీ యేసుప్రభు పుట్టడు, యేసుప్రభుని ఇప్పుడు మన భుజాల మీద ఎత్తుకుంటాం, మనం త్యాగం చేస్తాం. మొదటి క్రిస్మస్లో, అంటే క్రిస్మస్ అనకూడదు, మొదట ఆయన పుట్టుకలో కొన్ని క్యారెక్టర్ చాలా క్రియాశీలకంగా పోషించిన పాత్రలు మనకు కనబడతాయి. మొట్టమొదటి మనకు కనబడతారు, అర్ధాంతరంగా తన పెళ్ళి ఆగిపోయిన ఒక 17 ఏళ్ళ ఆడపిల్ల కనబడుతుంది. తన ప్రభు కొరకు తన లైఫ్ని రిస్క్లో పెట్టింది చూసారా? అలాంటి ఆడపిల్ల మళ్ళీ కావాలి. మీ పెళ్ళిళ్ళు ఆపేసుకోమని నా ఉద్దేశం కాదు, అంత కమిట్మెంట్, అంటే దేవుని కొరకు మీ క్యారెక్టర్ని, దేవుని కొరకు మీ బలాన్ని, దేవుని కొరకు మీ టాలెంట్ని, దేవుని కొరకు మీ నాలెడ్జ్ని, దేవుని కొరకు పెట్టుబడి పెట్టే మళ్ళీ మరియమ్మ లాంటి వీర వనితలు కావాలి ఇప్పుడు.